తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కళ కాదు సుమా నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ముగింపుకు వచ్చేసామండి. ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు నన్ను సాధించడానికే ఈ నాటకం ఆడుతున్నారు కదూ అని ఆమె అతని హృదయంపై తల ఆంచి ఏడ్చింది. చచా, నిన్ను సాధిస్తానా? నువ్వు నా ప్రాణానివి అంటూ శశిని దగ్గరకు తీసుకుని బెడ్ లైట్ ఆర్పేశాడు. మామూలుగా తిరగాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు శశికి. రవి అన్నదానిలో తప్పుంది, తన వాదంలో తప్పు లేదు అనుకోవటానికి ఆమె మనసు అంగీకరించడం లేదు. అశాంతిగా ఏదో పోగొట్టుకున్నట్టు తిరగసాగింది ఆమె. రవి కొత్త రకం చీరలు కొన్నాడో, రోజు సాయంత్రం సినిమాకో షికారుకో తీసుకుపోతున్నాడో, అయినా ఆమె మనసు బాగుండటం లేదు. దిగులుగా అన్యమనస్కంగా తిరుగుతున్నది. మొత్తానికి ఆడదానివనిపించావు. రవి పకపక నవ్వటం వినిపించి తలెత్తింది శశి. అప్పటికే అతను వచ్చి బట్టలు మార్చుకోవటం కూడా అయింది. పారిజాతం పలహారం చేసిందా? ఆ అమ్మాయి చెయ్యటం, నేను ప్లేట్లలోకి సర్దటం అన్నీ అయ్యాయి. నువ్వు రావటమే తరువాయి అన్నాడు. నాకేం ఆకలిగా లేదో. అయితే నాకు వద్దు అన్నాడు రవి. మానేయండి, ముఖం తిప్పుకుంది ఆమె. అతను ఆటలు పట్టిస్తున్నాడనుకుంది. కానీ నిజంగానే అతను పారిజాతానికి అంతా ఇచ్చేసి వచ్చి పేపర్ చదువుతూ ఆమె పక్కనే కూర్చున్నాడు. శశి ప్రక్కకు తిరిగి చూసింది. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తున్నది. అతను ఎంత ఆకలితో వచ్చేది అతను ఎన్నోసార్లు చెప్పాడో. ఆమె నిగ్రహం సడలిపోయింది. వెంటనే వెళ్ళి త్వరగా ఉప్మా చేసింది. 2 ప్లేట్లలో సర్ది తెచ్చింది. నేనిందాక పాస్ చేసిన రిమార్క్ అక్షరాలా నిజం చేశావు. మరోసారి పెద్దగా నవ్వాడు. నాకు ఆకలై చేసుకున్నాను, మీకోసం చేయలేదు అన్నది శశి. నిజం? నా ఆకలి నీ ఆకలికి తెలిసింది అన్నాడు రవి ప్లేట్ అందుకుని. మాటలు నేర్చారు. ముగ్ధ మనోహర లావణ్యలత లాంటి భార్యనిచ్చి తెలుగు భాష ఖూనీ. పర్వాలేదు, నేను 1970కి ముందే తెలుగు చదివాను కాబట్టి ఆ మాత్రం వస్తుంది. ఆ తర్వాత వారిని అడుగు. సంధి అంటే మనింటి ముందున్న ఇరుకు గొంది అంటారు. శశి నవ్వేసింది. వెంటనే తన నిరసన గుర్తుకు వచ్చి మూతి బిగించింది. శశికి చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా పట్టుపడక తిరిగే భర్తను సాధించవచ్చు. నవ్వుకుంటూ గొడవ జరిగే చోటకు వెళ్ళింది. చూశారా శశిరేఖమ్మ? ఒక ఆవిడ అడిగింది. పారిజాతం ద్వారా అంతా విన్నా మళ్ళీ వినాలని తెలియనట్టు అడిగింది. మీ మేనల్లుడు కృష్ణ, ఆ భీమరావు భార్య తలుపులు వేసుకుని ఒకటే ఇకలు పకపకలు. సాయంత్రం పూటే ప్రేమ కలాపాలు. ముక్కు మీద వేలించుకుందో ముత్తైదువు. ఆవిడ విమలకు కుడిభుజంలా ఉండేది. ఈరోజు అంతు తేల్చాలని ఆమె గదిలోకి వెళ్ళగానే తలుపులు వేశాను అన్నది వాణి. ఆ మొగుడు రాని అంటున్నది సౌభాగ్యం. భర్త మీద అక్కసు తీర్చుకునే అవకాశమే గాని వీళ్ళంతా స్త్రీని పురుషుడేదో అన్యాయం చేస్తున్నాడని బాధపడేవారో. తోటి స్త్రీని అలా బంధించడం ఎంతవరకు న్యాయం? మొగుడు ఇష్టం లేకపోతే విడాకులియ్యాలి. ఈ చాటుమాటు వ్యవహారాలెందుకో? విమల కూడా అక్కడ ఉండడం ఆశ్చర్యం కలిగించింది శశికి. తలుపులు తీయండి, మనం అన్యాయం చేశామని వాపోకుండా వాళ్ళ అత్త సాక్ష్యం ఉంటుంది సౌభాగ్యం అన్నది. వాణి వెళ్ళి తలుపు తీసింది. భయంతో వణుకుతూ నీల బయటికి వచ్చింది. ఖాళీ కప్పు పట్టుకుని తన వాటాలోకి వెళ్ళిపోయింది. చూశారా దాని పొగరు? ఎవరో అన్నారు. అన్నింటికన్నా తన శీలం విలువైందని ఆ శీలం కాపాడుకునే స్త్రీని తోటి స్త్రీలంతా కలిసి బజారుకు లాగితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, బాధాకరంగా ఉంటుందో ఊహించలేని విషయం. చూస్తారేం? అతన్ని బయటికి లాగి 4 చెంపదెబ్బలు పెట్టండి శశిరేఖ గారు, వాణి సలహా ఇచ్చింది. కృష్ణ చటుక్కున బయటికి వచ్చాడు. అతని ముఖం ఎర్రగా ఉంది. నరాలు బిగుసుకున్నాయి. అత్త అనే పదమే చెత్త అనుకునే ఆధునిక యువతి శశిరేఖ గారు. ఆవిడ నన్ను ఏ అధికారంతో చెంపదెబ్బలు వేస్తుంది? మీరంతా ఎంత త్వరగా ఇంటికి వెడితే అంత మంచిది. నీల ధైర్యం చేసి బయటికి వస్తే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. ఇక చాలు అన్నట్టు చూశాడు అందరి వంక. తన బాధ్యత తీరిపోయిందన్నట్టు లోపలికి వెళ్ళిపోయాడు. భీమారావు ఆఫీస్ నుండి వచ్చాడు. ఏమండి, ఈ వీధి సానికొంప? తలొక రకంగా అతన్ని అడగసాగారు. 5 నిమిషాల తర్వాత గాని అతనికి విషయం అర్థం కాలేదు. అతని ముఖం జేవురించింది.
ఆ అవకాశం కోసమే చూస్తున్నట్టు ఇంట్లోకి పరిగెత్తాడు. శశికి భయం వేసింది. అన్యాయంగా ఆ అమ్మాయిని చంపేయడు కదా. ఆమె ఊహకు విరుద్ధంగా అతను నీలను బయటికి లాక్కువచ్చి వాకిట్లోకి త్రోశాడు. నేను వద్దనుకున్న భార్య నాకు అక్కర్లేదు. ఇదిగో ఆమెను అడగండి, ఇష్టమైన వారితో పోతుందో లేక పుట్టింటికే పోతుందో. భీమారావు ఆవేశంగా అరిచాడు. అలనాటి ద్రౌపదిని దుశ్శాసనుడు ఇలాగే లాక్కువచ్చాడా అనిపించింది కొందరు స్త్రీలకు. మావయ్య, భర్త వంక చూసింది నీల. ఈ స్త్రీ సమూహం కంటే భర్తే నయం అనిపించినట్టుంది. ఆమెకు అతని వైపు తిరిగింది. నేనే తప్పు చేయలేదు. కృష్ణ పైకి వెడుతుంటే త్వరగా వచ్చావేమన్నాను. తలనొప్పి అన్నాడు. పాపం మొన్నటి వరకు జ్వరపడ్డాడు అని టీ చేసుకుపోయి ఇచ్చాను. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే బావుండునని ఉంది ఆమెకు. టీ త్రాగించావో అమృతమే తాగించావో నీ ఇష్టం. వెళ్ళి వాడితోనే ఉండు. భీమారావు తలుపులు భళ్ళున వేసుకున్నాడు. నీల లేచింది. దారి తెలియని దానిలా అటూ ఇటూ చూడసాగింది. ఇదేనా తోటి స్త్రీకి మీరు చేసే సహాయం అన్నట్టు అందరి వంక చూసింది. ఆమెకు మృత్యువు ఒక్కటే ఆశ్రయంలా కనిపించింది. కన్నవారికి ఏమాత్రం సత్తా ఉన్నా ఈ కుళ్ళు సమాజం ఏర్పరిచిన కట్నాల వ్యవస్థకు బద్దులై మంచి సంబంధం చేసేవారే. ఇక స్వతహాగా తాను పని చేసుకోవాలంటే వంటలక్కగానో ఆయాగానో చేరాలి. అక్కడ ఇలాంటి ఆడవారే ఉంటారో. 2 అడుగులు ముందుకు వేసింది నీల. ఎక్కడికో? ఒక ఆవిడ వెటకారంగా ప్రశ్నించింది. మీరు అనుకునే చోటుకి మాత్రం కాదు, నాలాంటి వారికి ఆశ్రయమిచ్చే తిరిగి రాని చోటుకు. నీల మాట్లాడలేనట్టు 2 చేతులతో ముఖం దాచుకున్నది. ఆ వేదనకు నిదర్శనంగా ఆమె డొక్కలు ఎగిరిపడుతున్నాయి. కృష్ణ గబగబా బయటికి వచ్చాడు. 3 మెట్లు ఒకేసారి దిగాడు. నీలా, ఆగు! ఆమె రెక్కపట్టి పైకి లాక్కుపోయాడు. మనిషి పుట్టింది చావడానికి కాదు. వారం రోజులు ఓపిక పట్టు. మా వాళ్ల దగ్గర నుండి అనుమతి పొందగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు గంభీరంగా. ఎవరికి ఏమనడానికి నోరు రానట్టు నిల్చున్నారు. నీళ్లను లోపలికి లాగి తలుపు వేసుకున్నాడు. అందరూ ఇక అక్కడ ఏ వినోదమూ లేనట్టు వెళ్ళిపోయారు. శశి ఆలోచిస్తూ నిలబడిపోయింది. చిన్నవాడైనా కృష్ణ ఎంత ధైర్యంగా మాట్లాడాడు. మగవారంతా ఒకే రకం వారనుకోవడం పొరపాటు. భీమారావుకు కృష్ణకు ఎంత భేదం. అక్కడ చేరి అల్లరి చేసిన స్త్రీలందరికంటే భీమారావే నయం అనుకుంది ఆమె. హాయ్ మై లిటిల్ లేడీ, ఏం ఆలోచిస్తున్నావు? రవి ప్రశ్నకు ఉలిక్కి పడింది శశి. లోపలికి రండి అన్నది. అతను బూట్లు విప్పుకునేలోగా విషయం క్లుప్తంగా చెప్పింది. ఓహో, మనిషికి సిగ్గు లేకపోతే కష్టం. నిజమే. మంచి చెడు ఆలోచించకూడదు శశి అన్నది. తప్పక ఆలోచించాలి రవి అన్నాడు. పెద్ద చిన్న ఆలోచనే లేదు. మీరిక్కడే ఉన్నారు కదా. తన పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట మీతో అన్నాడా? అనలేదు. అయినా ఈ ప్రపంచంలో అమ్మాయిలే కరువైనట్టు ఏమిటా నిర్ణయం? నిజమే. వాడు ఉత్త పిచ్చివాడు, అహంభావి, పురాతనమైన భావాలు కలవాడు. అనేది ఒకటి, చేసేది మరొకటి అని ఎరుగని అమాయకుడు. ఆఖరి మాట తనపై వ్యంగ్యమని గమనించింది శశి. ఆ మెల్లితిప్పి మాట్లాడటం ఎందుకు? సరిగా చెప్పరాదు? ఇప్పుడు సరిగ్గా చెప్పమన్నావుగా, చెప్తున్నాను. కృష్ణకు ఆ అమ్మాయి నచ్చింది, చేసుకుంటున్నాడు. భార్యలు వదిలిన భర్తలు, భార్యలను వదిలిన మగధీరులు కట్నాలు కోరుతూ పెళ్ళికొడుకులు కావటం లేదా? అలాగే ఒక స్త్రీ ఏ కారణం చేతనో భర్తను ఇష్టపడకపోతే ఆమె జీవితం అడవి కాచిన వెన్నెలా కాకూడదు రవి అన్నాడు. మీరు తలొక రకం నీతి చెబుతారు. ఇంకెవరికి నీతి చెప్పాను? విమల విషయంలో మీరింత నిష్పక్షపాతం చూపారా? విమల వేరు, నీల వేరు, తెలిసిందా మేడం? విమల ఎప్పుడో రామాయణంలో రాముడు సీతకు అన్యాయం చేశాడని ఈనాడు భర్త మీద కసి తీర్చుకుందాం అనుకుంది. దాన్ని నేను హర్షించను. అది ఏనాటి మాటో, ఆనాటి జీవిత విధానం అది. ఇప్పుడు దాని గురించి చర్చించి సీతకు న్యాయం చేకూర్చటం సాధ్యం కాదు. రాముణ్ణి నిలదీసి అడగనూ లేదు. అదొక మహాగ్రంథమని పూజించడం లేదు. కాకపోతే కొందరు ఇష్టపడతారు. అందులో మంచి కూడా ఎక్కడైనా కనిపించవచ్చు. నీలకేం దొబ్బుడైంది? నీల మేనమామను భర్తలా చూడలేకపోతుంది. ఇష్టం లేని పెళ్ళి. రోజూ తన అయిష్టం తెలుపుతూనే ఉంది. విమలలా ఒక బిడ్డను కని ఊహాగానాలతో భర్తను అపార్థం చేసుకోలేదు అన్నాడు. అతను అన్న దాంట్లో సత్యమే ఉంది అనుకుని మౌనంగా పలహారం తెచ్చింది శశి. మీరు వెళ్ళి కృష్ణతో మాట్లాడతారా? శశి అడిగింది.
అవసరం అనుకుంటే వాడే చెబుతాడు. చెప్పని విషయాలను చర్చించటం నాకు అలవాట్లేదు. త్వరగా తయారవు, అలా మార్కెట్కు వెడదాం అన్నాడు. శశి మరేం మాట్లాడక తయారై వచ్చింది. అతనే కూరలు, పళ్ళు, ఇంట్లోకి కావలసిన వస్తువులు కొంటుంటే అన్యమనస్కంగా ఉండిపోయింది. ఎన్నడూ కొనని తమలపాకులు కొంటుంటే ఎందుకని అడిగింది. తినటానికి రవి బదులు చెప్పాడు. అది తెలుసులేండి, ఎవరైనా బంధువులు, స్నేహితులు వస్తున్నారా? ఎవరు రావాలని అనుకుంటున్నావు? నేను అనుకున్న వాళ్ళెవరూ రారులేండి అంది ముఖం తిప్పి. సరే, అతను జవాబు చెప్పలేదు. ఇంకెవరు, అక్క, అమ్మ వస్తారు కాబోలు. కృష్ణకు ఉన్నది ఒక్క గది అనుకుంది నిర్లిప్తంగా. మునుపటిలా స్వార్థం, తను అనే అహం ఆమెలో తల ఎత్తడం లేదు. ఆలోచనతో ఆత్మపరిశీలన చేసుకుంటున్నది ఆమె. తన పొరపాటు కొంత ఉందా అని మదనపడసాగింది. ఇంటికి వచ్చిన తర్వాత అతను తన బల్ల దగ్గరికి వెళ్ళాడు. ఆమె తన పనిలో లీనమైపోయింది. 5:30కే తలుపు తడుతుంటే విసుగ్గా లేచింది శశిరేఖ. ఈరోజు గడియారం మెల్లిగా నడుస్తుందా లేక పారిజాతం పని చురుకుగా ఉందా అర్థం కాలేదు. ఆమెకు బద్ధకంగా లేచింది. విసుగ్గా తలుపులు తీసి ఎదుటి వ్యక్తులను చూసి సంభ్రమంగా ఉండిపోయింది. ఏమిట్రేక అలా చూస్తావేం? అమ్మా! ఆత్రంగా వెళ్ళి తల్లి చేతులు పట్టుకుంది శశి. ఆమె కళ్ళు చెమర్చాయి. ఏమిటే అంత దిగులు? 4 రోజులేగా అయింది నన్ను చూసి. కూతురి తల ఆప్యాయంగా నిమిరింది శశి తల్లి. తల్లి కూతుళ్ళు దారికడ్డంలేండి. రేఖ తండ్రి వెంకటేశ్వర్లు 2 చేతులతో సామాన్లు పట్టుకొని అరిచాడు. నాన్నా! అతని చేతిలోని పెట్టె అందుకుంది శశి. కానీ ఆమె గతుక్కుమంది. రవి ఏం చేస్తాడో, ఏమంటాడో. అలా నిలబడిపోయావేం? ఆయన వెనక్కు తిరిగాడు. వస్తున్నాను నాన్న. అతని వెనకాలే వెళ్ళి సామాన్లు ఓ ప్రక్కన పెట్టింది. ఇదేనా మొత్తం వాటా? ఇదే నాన్న, దీనికే 150 రూపాయలు ఇస్తున్నాం అన్నది. కారులో వచ్చినా ఒళ్ళు అలసిపోతుంది అమ్మా. మొదట స్నానం చేసి 1 గంట పడుకుంటాను అన్నది తల్లి. కారులో వచ్చారా? రవి చెప్పలేదా? నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను అన్నాడు తండ్రి. తెల్లబోయింది శశి. రవి మీద ఆగ్రహం, అనుగ్రహం ఒక్కుమ్మడిగా ముంచుకు వచ్చాయి ఆమెలో. రోజులా అరుద్దామనుకుంది. ఒక్కడుగు ముందుకు వేయగానే పెద్దవారున్నారన్న విషయం గుర్తుకు వచ్చి తమాయించుకుంది. నీళ్లగది ఏదమ్మా, ముఖం కడుక్కుంటాను. వెంకటేశ్వర్లు చేతి సంచిలో నుండి పంచె బయటికి తీశాడు. నమస్కారం మామయ్య అంటూ రవి లేచి వచ్చాడు. నమస్కారం. రవి, చిన్నవాడివి, చేతులెత్తి మొక్కవద్దు. నిజంగా నీవు కల్పించుకోకపోతే నా బిల్స్ ఇంతవరకు వచ్చేవి కావు అన్నాడు ఆప్యాయంగా. అల్లుణ్ణి చూస్తూ రవి నవ్వి ఊరుకున్నాడు. వాళ్ళు నీళ్ల గదిలోకి వెళ్ళగానే భర్తపై విరుచుకుపడింది శశి. అమ్మా నాన్న వస్తున్నారని ఎందుకు చెప్పలేదు? మా అత్త మామలు వస్తున్నారని తెలుసు. మీ వాళ్ళని అనుకోలేదు. నా వాళ్ళు రావటం నీకిష్టం ఉండదుగా? అతని మాటలలో కొంటెతనం కొట్ట వచ్చినట్టు వినిపించింది ఆమెకు. ఉండండి, మీ పని చెప్తాను అన్నది సగం కోపంతో సగం ప్రేమతో. ఇదిగో ఆయుధం. అక్కడ ఉంచిన చీపురు అందించాడు రవి. మీరు ఇలాంటి పిచ్చివేషాలు వేస్తే వీపు చిట్లుతుందా? వంగాడు. ఏం మనిషి, పెద్ద మనిషి తరహాగా ఉండటమే రాదు. విసుక్కొని లోపలికి వెళ్ళి వంటింట్లో గిన్నెలు కడిగే బేసిన్ దగ్గర ముఖం నోరు కడుక్కొని కాఫీ నీళ్లు పెట్టింది. నీటి బుడగలు పైకి వచ్చినట్టు ఆలోచనలు పైకి వస్తున్నాయి. మీ అమ్మాయి వంటింట్లో నిద్రపోతోందేమో అంటూ రవి నవ్వేసరికి ఆమె ఉలిక్కిపడి నీళ్లు ఫిల్టర్లో పోసి పాలు పెట్టింది. ఈ వయసులో మాకు పిల్లల అండ కావాలోయ్. నా కొడుకులు, కోడన్లు వచ్చిన డబ్బులో వాటా కావాలి అని తయారవుతున్నారు. మాకు అవసరం వస్తే తీరని పనులుంటాయి. తన బాధ చెప్పుకుంటున్నాడు. శశి ఉలిక్కిపడింది. ఈ కథ ఇంటింటి కథేనా? తనొక్కతే అధునాతన యువతి కాబట్టి బంధుత్వాలకు అతీతంగా ఉండిపోవాలనుకున్నది. నాకు అందరిపై విసుగేసింది నాయనా. నీ దగ్గర 4 రోజులుండి యాత్రలు చేసుకుంటాము అన్నది అత్త. అంత నిరాశ పడరాదత్తయ్య. మనం ఫలితం మనకు అనుగుణంగా ఉండాలని ఆశిస్తేనే చిక్కు. మీ ధర్మం మీరు నెరవేర్చారు. అందరినీ ప్రయోజకులుగా తయారు చేశారు. మీరు బాధపడాల్సిందేం లేదు. స్వార్థంతో వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే వారే బాధపడాలి, సిగ్గుపడాలి అని అంటున్న అతని ఒక్కొక్క మాట వాడి బాణాల్లా శశికి గుర్చుకున్నాయి. అమ్మ ఇక్కడికి వస్తుందని పద్మరాజు చెప్పాడు, రాలేదా? వెంకటేశ్వర్లు అడిగాడు. శశి హృదయస్పందన హెచ్చింది. తన గురించి ఏం చెబుతాడో,
కొడుకుల దూర్తత్వం గురించి బాధపడే నాన్న తన సంగతి తెలిస్తే ఏమంటాడో. కొన్నాళ్ళు అక్కయ్య దగ్గరే ఉండని అనుకున్నామండి, వస్తుంది అన్నాడు. మా శశి చాలా మంచి పిల్ల నాయనా, నా కోడన్లలా కాదు. శశి తల్లి మురిసిపోయింది. నేను చూస్తూనే ఉన్నాను కదండి అన్నాడు రవి. అది వ్యంగ్యంగా వినిపించింది శశి చెవులకు. హమ్మయ్యా అనుకుంది. అందరికీ కాఫీలు తెచ్చి ఇచ్చింది. అందరూ కూర్చొని కాఫీ తాగారు. అత్తమామలకు రవి చేసే మర్యాదలను గమనించిన శశికి మతిపోసాగింది. మీరు మంచి నటులు అన్నది. నేనేం నటించడం లేదు, వాళ్ళు నీ తల్లిదండ్రులు, రావద్దని చెప్పాలనుకున్నాను. కానీ ఆనాడు మా అమ్మను అక్కతో పంపుతూ అనుభవించిన బాధ వర్ణించలేనిది. ఈ వ్యవస్థను, సంసారాన్ని త్యజించి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మనిషిగా పుట్టాను, పిరికివాడిగా పారిపోలేను. నీకున్న నిగ్రహం ఎంతో తెలుసు. నువ్వు మా అమ్మకు చేసిన సత్కారం నేను మీ వాళ్ళకు చేస్తే ఆ అవమానంతో నీవు ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు. ఎప్పుడూ నవ్వుతూ ప్రతిదీ తేలికగా కొట్టివేసే రవినే చూసింది శశి అంతదాకా. ఈనాడు కొత్త మనిషిని చూసింది. చీటికి మాటికి కోపం తెచ్చుకునే వారిని చూసింది. తను అంతే. సమగ్రమైన వ్యక్తిత్వం కలవారికి కోపం వస్తే ప్రమాదం అనిపించింది. నువ్వు అడిగావు కాబట్టి జవాబు చెప్పాను, పోనిద్దు ఆ సంగతి. నేను జీవితం జీవించటానికని, హాయిగా బ్రతకడానికని భావించేవాణ్ణి. నువ్వు ఎలాగూ రాజీపడవు, పోనీ నేనైనా రాజీపడాలిగా అన్నాడు. అతని ఎదురుగా ఉండలేకపోయింది శశి. నిజాయితీ, నిజం అన్వేషించే మనుషుల ముందు తను ఓటమి తప్పదని గ్రహించింది శశి. అందుకే తల్లితో మాట్లాడే నెపంతో బయటికి వచ్చి తల్లి దగ్గర పడుకుని నిద్రపోయింది. మర్నాడు అతను అలాగే నవ్వుతూ హాయిగా తిరుగుతుంటే ఆమె ఏదో తప్పు చేసినట్టు బాధపడసాగింది. ఒక్కసారి అన్నమ్మ వాళ్ళు వచ్చినప్పటి తన ప్రవర్తన ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఆమె సిగ్గుతో కుంచుకుపోయింది. రవి అన్నట్టు టెస్ట్ ట్యూబ్ మనుషులకే ఈ బంధాలుండవేమో. మేడం, ఆలోచనలు తర్వాత. సాయంత్రం మీ వాళ్లను సిటీ చూపడానికి తీసుకువెడతాను. నీకు తలనొప్పి రాదనుకుంటాను అన్నాడు నవ్వుతూ. చాలండి. శశి అంతకంటే ఎక్కువ అనలేకపోయింది. బయట గదిలో పెద్దవారున్నారు. పెద్దదని తనెందుకు రవి తల్లికి ప్రాముఖ్యం ఇవ్వలేకపోయింది. అమ్మో, కవయిత్రివైపోతావా? ఒకటే పరధ్యాసలో పడిపోయావు నవ్వాడు రవి. అవతల అమ్మా నాన్న ఉన్నారు. అతను ఆమెకు దగ్గరగా వచ్చి చెవిలో గుసగుసలాడాడు. మనం మన కోసం బ్రతుకుతున్నాం అన్నాడు. షటప్ అన్నది ఆమె కోపం నటిస్తూ. అతను వెళ్ళిపోయాడు. ఆమె ద్వైధీ భావాలతో సతమతమవుతున్నది. అసలు సంగతి ఏమిటో నాకు చెప్పకూడదా రేఖ? ఆమె తల్లి అడిగింది. ఏం లేదమ్మా అంటూ వెళ్ళి తల్లి దగ్గర కూర్చుంది శశి. ఆమె తన గోడు కూతురికి చెప్పటం మొదలుపెట్టింది. ఏమిటోనే రేఖ, మీ నాన్న ముందే నేను కళ్ళు మూస్తే బావుండునే. పెద్ద కోడలు బయటపడదు కానీ చేసేవి మెల్లగా చేసి ఊరుకుంటుంది అని నిట్టూర్చింది. ఏం చేసిందమ్మా? కుతూహలంగా అడిగింది శశి. అన్నయ్య, తను, పిల్లలు భోజనాలు చేసి మిగిలింది మాకు ఉంచేసేది. ఒక్కొక్కసారి పచ్చడే మిగిలేది. మనం ఏదైనా అడిగినా ఆమెకు వినిపించదు. అంత స్వార్థపరురాలా? స్వార్థం పుట్టి అది పుట్టిందే. ఇక రెండో ఆమె ముఖాన్ని అనేస్తుంది. మేము ఏది పెడితే అది తినేట్టయితే రమ్మని. ఆవిడ కళ్ళు నీటితో నిండాయి. ఊరుకో అమ్మా, మేంలేమా? కాలమే అలా వచ్చిందేమో. సుతులగన్నది గతుల కొరకు అంటారు. వాళ్ళు మాత్రం మా గతి అదోగతే చేస్తారు. అదృష్టవంతులం కాబట్టి ఆడపిల్లలున్నారు. కళ్ళు ఒత్తుకున్నది. ఒకళ్లను ఎత్తి చూపే అధికారం నీకు లేదు అని ఎవరో చెళ్ళున చెంపపై కొట్టినట్లు అయింది శశికి. మాట్లాడుతూనే శశి తల్లి నిద్రలోకి జారిపోయింది. శశి ఆలోచనలో పడింది. ఈ మధ్య ఏ కొంచెం సమయం దొరికినా ఆమె ఆలోచిస్తున్నది. సాయంత్రం రవి వచ్చి పట్టణంలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూపించాడు. 8 గంటలైంది. ఇక పదండి, చేసి పెడితే చల్లారిపోతుందని వంట చేయకుండా వచ్చా అన్నది శశి. ఇప్పుడు వెళ్ళి వంట ఏం చేస్తాం? హోటల్కి వెళ్దాం రవి అన్నాడు. మరి మా వాళ్ళేమంటారో శశి మెల్లగా అన్నది. అనేదేముంది, నలుగురితో నారాయణ, పదండి పదండి అన్నది శశి తల్లి. నిజానికి ఆమెకు చాలా రోజుల నుండి మనసులో ఓ కోరిక ఉంది. బయటపడితే అందరూ ఏమనుకుంటారోనని తనను తాను సముదాయించుకునేది. ఇంతమంది ఎగబడిపోయి ఆ హోటల్ భోజనం ఎంత బాగుంటుందో చూడాలని ఆమె కోరికే.
వెళ్ళి కూర్చున్నాక భోజనం ఆర్డర్ చేశాడు రవి. ఈ అట్టికాయ కూర, ఈ సాంబారు మనం చేసుకోలేనట్టు హోటల్ను పొగుడతారేం వెర్రిజనం, ముక్కు విరిచింది శశి తల్లి. ఇక్కడ రుచికరంగా ఉంటుందని ఎవరొస్తారు? వీల్లేక కొందరు, ఇంతకంటే అధ్వానంగా ఉండే భార్యల వంట తినలేక కొందరు వస్తారు చెబుతూ భార్య వంక క్రీగంట చూశాడు రవి. ఊరుకోమన్నట్టు భర్తను మోచేత్తో పొడిచింది శశి. కొందరు హాబీగా కూడా వెడతారోయ్ అన్నాడు వెంకటేశ్వర్లు. అదే ఉందనుకోండి, హోటల్ వాడు ఏం పెట్టినా బావుందని తింటారు. కొన్నిసార్లు కంపెనీ కోసం వెళ్లాల్సి వస్తుంది అన్నాడు రవి. బిల్లు మామగారు ఇవ్వబోతుంటే వారించి తనే ఇచ్చాడు. అల్లుడిది మంచి మనసమ్మా, మీ అన్నయ్యలు బిల్ చూస్తూనే ముఖం తిప్పుకొని నిల్చుంటారు అన్నాడు తండ్రి. ఆ అన్నయ్యల రక్తమేగా తను పంచుకొని పుట్టింది. తన భర్తకు అక్క అంటే ఎంత గౌరవమో తెలిసాక కూడా ఆ అక్క పిల్లలను కుక్కల కంటే హీనంగా చూసింది తను. అన్నమ్మ కూడా ఇలాగే బాధపడుతుందా కొడుకుని తలుచుకుని? నో, రవి అలాంటివాడు కాడు. అతని మనస్సు స్వచ్ఛమైంది. అతనికి భేదభావాలు లేవు. అతను ఏమాత్రమైనా తనను ఏడ్పించాడంటే తనకు కర్తవ్యం బోధించడానికే, అంతకంటే మరేం లేదు. శశి మనసులోని శంకలన్నీ, ఆమె ఆదర్శాలన్నీ మంచులా కరిగిపోయాయి. అంతకంటే మరేం లేదు. నేటి యువతులలో చాలా మటుకు శశిని పోలే ఉంటారు. కొందరు శశిలా ఆత్మవిమర్శకు తావిచ్చి తాము ఎక్కడున్నారో తెలుసుకుంటారు. మరికొందరు అహంభావంతో తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనుకుంటారు. శశికి భర్త ముందు తన బలహీనత అంగీకరించాలంటే మనసొప్పటం లేదు. అభిమానం అడ్డు వస్తోంది. అతను తనను శాసించి నా తల్లి అని తెచ్చుకోడేం అనుకుంది చాలాసార్లు. ఆ మర్నాడే వెళ్ళిపోతామని తయారవుతున్నారు శశి తల్లిదండ్రులు. రవి, ఈ 3000కు చెక్కు ఉంచు నాయనా, వీలుంటే స్కూటర్ కొనుక్కో అన్నాడు వెంకటేశ్వర్లు. మీ అమ్మాయి అడిగిందా ఏం? రవి అడిగాడు. లేదు, నేనెందుకు అడుగుతాను? శశి రోషంగా చూసింది. రవికి తేరగా వచ్చే వస్తువులంటే ఎంత అసహ్యమో ఆమెకు తెలుసు. కోపం ఎందుకు? వాళ్ళు మీ అమ్మా నాన్న, వాళ్ళని అడిగినంత స్వేచ్ఛగా ఎవరిని అడగలేవు. లేదు నాయనా, మా సంతోషం కొద్దీ మేమే ఇవ్వాలనుకుంటున్నాం అన్నది అత్త. వద్దండి, మన దేశంలో 190 మంది తల్లిదండ్రులు బిడ్డల అభివృద్ధి కోసం తమకు భవిష్యత్తే లేదని అంతా ఖర్చు చేసి బ్రతుకుతారు. వృద్ధాప్యం వచ్చాక కొడుకులకు భారమై బ్రతుకుతుంటే చేదు మింగటం అనుకొని అతి భారంగా జీవితం గడుపుతారు. ఆర్థికంగా బలం ఉంటే అందరూ దాసోహం అంటారు. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నాడు. వద్దు బాబు, అలా అనకు. నీలాంటి అల్లుడుంటే మాకేం తక్కువ అన్నాడు వెంకటేశ్వర్లు. దీర్ఘంగా నిశ్వసించాడు రవి. మీరు నాపై అంత విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞుణ్ణి. పరిస్థితుల వల్ల కొన్నిసార్లు ఆదుకోలేకపోవచ్చు నేను. అది కాక నాకు అయాచితంగా వచ్చిన వస్తువులంటే ఇష్టం ఉండదు. కష్టపడి సంపాదించుకుంటే తృప్తిగా ఉంటుంది అన్నాడు. నీ ఇష్టం. వాళ్ళు కళ్ళు ఒత్తుకున్నారు. అతను నిర్లిప్తంగా వేసిన విసురు తన మీదేనని శశికి తెలుసు. లేకపోతే అతనికి తల్లిని తెచ్చుకోలేని పరిస్థితులే ఉన్నాయి. అతన్ని నిలదీసి అడగాలని అనుకుంది. కానీ ఆమెకి అవకాశం దొరకలేదు ఆ రాత్రి. రవి వెంకటేశ్వర్లు మాట్లాడుతుండగానే శశి నిద్రపోయింది. మరో గంటలో శశి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. రవి లేచి స్నానానికి వెళ్ళాడు. తలుపు తడితే వెళ్ళి తలుపు తీసింది శశి. మీనాక్షి నిలబడి ఉంది. మీరా ఆశ్చర్యంగా చూసింది శశి. నేనేనమ్మా, రాత్రి ఆలస్యంగా వచ్చాము. నేను ఇక్కడ ఉండాలని రాలేదు. 2 విషయాలు రవికి చెప్పాలని వచ్చాను అన్నది. నీ అనుమతి అయితే చెబుతాను అన్న భావం ఆ గొంతులో ధ్వనించింది. అదేమిటి, రండి అన్నది శశి దారి ఇస్తూ. మీనాక్షి లోపలికి వచ్చి పెద్దవారికి నమస్కరించింది. ఇదేనా రావటం? శశి తల్లి అడిగింది. లేదండి, రాత్రే వచ్చాము. మరి ఎక్కడున్నారు? ఈ పక్కనే మేడపై వాటాలో మా పిల్లలు ఉంటున్నారత్తయ్య, వాళ్ళ దగ్గరకొచ్చాము. నీ కొడుకులా? అదేమిటే రేఖ, ఒక్కసారైనా చెప్పలేదు? వాళ్ళైనా రాలేదు అన్నది ఆమె. శశి తల్లికి జవాబు ఇవ్వలేనట్టు తల వంచేసింది. ఈ తరం వాళ్ళు పూసుకు తిరగలేరులే అత్తయ్య, నవ్వింది మీనాక్షి. ఏ కాలమైనా వాళ్ళేం పరాయివారా? బావుందమ్మా వరుస. ఈ రోజుంటే అదేం బెట్టో చూసేదాన్ని. వెళ్ళిపోతున్నామాయే అన్నదావిడ. ఈ ఒక్కరోజు ఉండిపోండి అత్తయ్య,
మావాడు అమ్మాయిని చూసుకున్నాను, మీ అనుమతి అయితే పెళ్లి చేసుకుంటాను అని ఉత్తరం రాశాడు. ఇద్దరం బయలుదేరి వచ్చాం. మరి వివాహం చేస్తున్నారా? చేయక తప్పేలా లేదు. ఆ అమ్మాయి వచ్చి ఇక్కడే ఉంది అని క్లుప్తంగా వివరాలు చెప్పింది. అదేమిటమ్మా, అలాంటి పిల్లని చేస్తావా? ఎలాంటి పిల్లైనా వాడికి నచ్చింది కదా. వాడు పెద్ద మొగోడా? కాడనుకోండి. ఇప్పుడు మేము అభ్యంతరం చెబితే వాడు మా మాటను కాదనడు. ఆ అమ్మాయి బజారున పడుతుంది. అదే స్థానంలో నా కూతురుంటే ఏం చేసేదాన్ని? అందుకే వాళ్ళ పెళ్ళికి ఆమోదిస్తున్నాను. ఈ కాలం పిల్లలకు చదువు సంధ్యల కంటే ముఖ్యం ఈ ప్రేమ గొడవలు అన్నాడు వెంకటేశ్వర్లు. శశి మరోసారి చిత్తుగా ఓడిపోయింది. రవి తన వాళ్ల సంస్కారం సభ్యతలను గూర్చి చెబితే తను వేళాకోళం చేసేది. అవసరం వస్తే అసలు రంగు బయటపడుతుందని. మీనాక్షి తనకు పెద్ద పెద్ద ఆశయాలున్నాయని ఎప్పుడూ చెప్పలేదు. స్త్రీ జాతిని ఉద్ధరిస్తానని అనలేదు. స్త్రీకి అన్యాయం జరుగుతుందని గొంతు చించుకోలేదు. ఒక సామాన్య స్త్రీ ఎంత గొప్ప పని చేసింది. తామంతా ఏం చేశారు? నీల బ్రతుకు బజారున పెట్టాలని చూశారు. 10 మాటలు చెప్పే కంటే ఒక మాట పాటిస్తే, ఒక్క మాట ఆచరణలో పెడితే ఎంత ఉపయోగం? శశి, ఒక కప్పు కాఫీ తెస్తావా? రవి పిలుపు విని ఆలోచనలు కట్టిపెట్టింది. అప్పటికే కలిపిన కాఫీ తెచ్చి మీనాక్షికి ఇచ్చింది. థ్యాంక్స్ కొంటెగా అన్నాడు రవి. కొరకరా చూసి పోబోయింది శశి. ఆగవమ్మ మరదలా. సారీ మిస్సెస్ శశిరేఖ, మా అబ్బాయి కృష్ణ పెళ్ళి క్లుప్తంగా గుడిలో జరిపిస్తాం, మీరు రావాలి అన్నది. అంత తొందరేం? మరి ఏ అధికారంతో నీలను మా దగ్గర ఉంచుకోవాలి? మేము ఉంచుకున్నా చుట్టూ ఉన్నవారు ఊరుకుంటారా? మీనాక్షి అడిగింది. ఆ మాట నిజమేననిపించింది శశికి. వెంకటేశ్వర్లు కూడా రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించుకుని ఉండిపోయాడు. కాచిగూడలో ఉన్న హనుమాన్ మందిరంలో క్లుప్తంగా నీల కృష్ణల పెళ్లి జరిగింది. నీల పెళ్లికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెబుతూ కాగితం రాసిచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడట భీమారావు. టూరిస్ట్ హోటల్లో చిన్న విందు చేశాడు పద్మరాజు. మీనాక్షి తను తెచ్చిన డబ్బుతో అవసరమైన వస్తువులు కొన్ని కొన్నది. వారిని ఇంట్లో వదిలి 2వ రోజు మీనాక్షి ఊరికి ప్రయాణం అయింది. కృష్ణకు 2వ గది దొరికే వరకు మీ ఇంట్లో మురళి పడుకుంటాడు శశి అన్నది మీనాక్షి. ఏమాత్రం అద్దె ఇస్తారు? శశి కళ్ళల్లో కొంటెతనం గమనించిన మీనాక్షి నవ్వేసింది. మావాడు మీ ఇంట్లో పడుకోవడమే పెద్ద విషయం, ఇంకా అద్దె కూడానా అన్నది. అవన్నీ మీ తమ్ముడు గారితో చెప్పుకోండి, నేను మా అమ్మతో వెళ్ళిపోతున్నాను అన్నది. ఇప్పుడేం పని? మీనాక్షి ప్రశ్నించింది. పని ఉంటేనే ప్రయాణం పెట్టుకోవాలా? శశి అడిగింది. మా తరం అలాగే గడిచింది అన్నది మీనాక్షి. మీ తరం అంటున్నారు, మీరేం పురాణకాలం పతివ్రత కాదుగా. గట్టిదానివే శశి అన్నది మీనాక్షి. రవి ఎక్కడికి ఎందుకని అడగలేదు. అవసరం ఉంటే తనే చెబుతుందిలే అనుకుని ఊరుకున్నాడు. బ్యాగు సర్దుకున్న శశి 50 రూపాయలు మాత్రం అడిగి తీసుకుంది. ఎప్పుడొస్తారో అడగవచ్చునా? రవి తల దువ్వుకుంటూ అడిగాడు. శశి నవ్వింది. ఈసారి ఆ నవ్వులో ఏదో ప్రత్యేకత కనిపించింది రవికి. డూప్లికేట్ తాళం చెవి తీసుకువెడుతున్నాను, 2-3 రోజులలో వస్తాను అన్నది. రైట్, నేను వెడుతున్నాను. ఆమె బుగ్గ మీద చిటిక వేసి అత్తమామల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు రవి. మీనాక్షి మిగిలిన వారు ఇంటికి తాళం పెట్టి ఊరికి బయలుదేరారు. రవికి ఈసారి విసుగు అనిపించలేదు. నీల స్వతంత్రంగా వచ్చి అతనికి కావలసినవి చూస్తున్నది. భోజనం తమ ఇంట్లోనే చేయాలని పట్టుబట్టింది. శశికి నీలకు చాలా భేదం కనిపించింది. గారాబంగా పెరిగి జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేక బాధపడిన అమ్మాయి శశి. నీల జీవితంలో చేదును రుచి చూసిన అమ్మాయి. కొందరు కష్టాలకు తట్టుకోలేక మొండిగా తయారవుతారు. కానీ నీల అలా కాదు. మంచి చెడు అర్థం చేసుకునే సూక్ష్మగ్రాహి. ఆమెలో ఆవేశం ఆమె ప్రదర్శించదు, ఆలోచించి పని చేస్తుంది. అన్నం చల్లారిపోతోంది రవిగారు, నీల హెచ్చరించింది. ఓ, ఆలోచనలు అవతలకు నెట్టి అన్నం కలిపాడు రవి. అప్పటికే మురళి, కృష్ణ మజ్జిగన్నంలోకి వచ్చారు. వంట చాలా బాగా చేశావమ్మా అన్నాడు రవి మెచ్చుకోలుగా. నీల నవ్వింది. తను లేచేసరికే అన్నదమ్ములిద్దరూ వెళ్ళిపోయారు. కృష్ణ మేనమామ ముందు చాలా బిడియపడుతున్నాడు. వస్తానమ్మా అని 2 అడుగులు ముందుకు వేశాడు. ఒక్క పొడి అతని చేతిలో ఉంచి అతనికి పాదాభివందనం చేసింది నీల. ఛీ, ఇదేమిటి?
రవిగారు, నాలాంటి వారు ఏ విధంగా ధన్యవాదాలు అర్పించుకోవాలో తెలియకుండా ఉంది. భగవంతుడు ఉన్నాడో లేడో తెలియదు. అతను మనుషుల కష్టాలు తీర్చి మనోవాంఛలు సిద్ధింపజేస్తాడని అంటారు. నా విషయంలో మీరు ఆ పని చేశారు. అంతంత పెద్ద మాటలు వద్దు నీలా. మనమే కాదు, ఈ సంఘంలో ఉన్నది మామూలు మనుషులు కూడా ఉన్నారు. వారి మాటలకు చేతలకు ఎదురు నిలిచే ధైర్యం తెచ్చుకో. అదే మేం కోరేది. నీల కళ్ళల్లో నీరు నిలిచింది. ఎంత మంచివాడు రవి. ముఖం మీద చిరునవ్వు, హృదయంలో కరుణారసపు జల్లు. మహాత్ములు ఇలాగే ఉంటారు కాబోలు. వేదికలెక్కి ఆదర్శాలు ఒళ్ళించేవారు క్రియారూపంలో ఏదీ పెట్టలేరేమో. స్వచ్ఛంద కార్యకర్త రవి. బయటవారు అతను చాలా కులాసా పురుషుడనే అనుకుంటారు. ఆమె చటుక్కున తన ఆలోచన ఆపి చూసేసరికి రవి కూడా లేడు. మిగిలిన పని పూర్తి చేసుకొని భోజనం చేసి చాప మీద కూర్చుంది. బల్లపై ఉన్న కృష్ణ ఫోటో వెక్కిరించినట్టు అనిపించింది. అది తీసుకుని హృదయానికి చేర్చుకుని కళ్ళు మూసుకుంది. మేడ మీదికి పోబోయే రవి తలుపు తీసి ఉండటం చూసి తన ఇంటికే వెళ్ళిపోయాడు. హాల్లో బల్ల తుడుస్తూ శశి కనిపించింది. ఎప్పుడు ఏ తెంచితిరి రాణిగారు? చటుక్కున ఆమెను దగ్గరగా తీసుకున్నాడు రవి. ష్, బంధువులున్నారు అన్నది వంటింటి వైపు చూపుతూ. తలుపు ఓరగా వేసి ఉంది. ఎవరో కనిపించలేదు. చటుక్కున ఆమెను వదిలేశాడు. వంటింట్లో సామాను ఎక్కడిదక్కడే ఉన్నది. ముప్పూటలా నీల మేపుతున్నదా ఏం? మేపడం తాపడం అన్నీ అక్కడే. ఇంతకీ ఎవరొచ్చారు? వెళ్ళి చూడకూడదు, కళ్ళులేవా? శశి ఎంతో ఆనందంగా కనిపించింది. ఎవరై ఉంటారని కాసేపు ఆలోచించి ఇక తన వల్ల కాదన్నట్టు వదిలేశాడు. పలహారం తీసుకుపోమ్మా. ఆ కంఠం వింటూనే రవికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అమ్మా అనగలిగాడు. ఆనందంతో అంతకంటే అతనికి నోట మాట రాలేదు. తల్లి కళ్ళలో ఏదో అనిర్వచనీయమైన గర్వం తొణికిసలాడింది. పోనీ ఇక్కడే కూర్చోండర్రా అన్నది అన్నమ్మ. మాటలు రానట్టు మౌనంగా పలహారం చేస్తున్నాడు రవి. అత్తయ్య, పుల్లట్లని మీ అబ్బాయి చెబితే వెక్కిరించేదాన్ని. చాలా బాగున్నాయి అన్నది. ఇంకొకటి వెయ్యనా? బాగుంది. బాగుందంటే ఇంకోటి వెయ్యమనా? మీ అబ్బాయి ఏమనటం లేదు, ఒకటి తీయండి అన్నది శశి. కాఫీ తాగి ఇద్దరు గదిలోకి వచ్చారు. శశిని దగ్గరకు తీసుకున్నాడు రవి. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, నన్ను క్షమించండి. లేదు శశి, నాకు క్షమార్పణ చెప్పాల్సిన పని లేదు. జీవితం అంటే తీయని కళ అనుకుంటారు. కళలోంచి తేరుకొని వాస్తవం ఆలోచిస్తేనే మనుగడ సాగుతుంది. కొందరు కళల్లోనే జీవిస్తూ తమ జీవితం, చుట్టుపక్కల వారి జీవితాలు నాశనం చేస్తారు అన్నాడు అభిమానంతో ఆమెను మరింత దగ్గరకు తీసుకుంటూ. మీలాంటి భర్త మాత్రం ఎందరికి దొరుకుతారు? సహనంతో నా కళ్ళు తెరిపించారు అంది శశి. నీలోని మంచితనం ఆ కళ్ళు తెరిపించింది అంతే. పోనివ్వండి, తొందరగానే మేల్కొన్నాం. మీ అమ్మగారు అవమానిస్తారేమో, వస్తారు రారో అనుకున్నాను. కానీ చాలా మంచివారు. పాత సంగతులేమీ ఎత్తలేదు. కానీ ఆవిడలో నూతనోత్సాహం కనిపించింది అన్నది. మరి అమ్మకు తోచడానికి అతని భావం అర్థం చేసుకున్నట్టు అతన్ని వెనక్కు తోసి బయటికి పరుగుపెట్టింది. టక్కున ఆగిపోయింది. అత్తగారెక్కడ చూస్తారోనని. ఆవిడ అదేం గమనించటం లేదు. తను తెచ్చిన సామాన్లు అమరుస్తూ మారుస్తూ తన పనిలో తను లీనమైంది. ఆమెకు తమ సంతోషం కావాలి. అంత భాగ్యానికి తన సర్వస్వం అడ్డు పెడుతుంది. ఆమెనేనా తను తన సంస్కారానికి అడ్డు అనుకుంది? అలాగే తృప్తిగా చూస్తూ నిల్చుండిపోయింది శశి. వెనక నుండి ఆమె మెడను చుంబించాడు రవి. కొరకొరా చూసింది శశి. శుభం సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.